నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని వివరంగా చూద్దాం. నమస్కారం. చాలా మందికి, ముఖ్యంగా ఆఫీస్లో అనుకోండి, మ్. లేదా కొత్త పరిచయాలు చేసుకునేటప్పుడు మ్. ఇంగ్లీష్లో మొదటి మాట ఎలా పలకాలి అనే ఒక చిన్న సంకోచం ఉంటుంది కదా. అవునవును, అది చాలా సహజం, అందరికీ ఎదురయ్యేదే. దాని గురించే మాట్లాడుకుందాం. మన దగ్గర మన ఇంగ్లీష్ కోచ్ వాళ్ల స్క్రిప్ట్ ఒకటుంది. దీన్నుంచి కొన్ని టిప్స్ తీసుకుని చర్చిద్దాం. తప్పకుండా. అంటే ఆ మొదటి మాట అది కరెక్ట్గా ఉంటుందా, అవతలి వాళ్ళేమనుకుంటారో అనే ఒక భయం ఉంటుంది కదా. కరెక్ట్. ఈ స్క్రిప్ట్లో కూడా రవి, స్నేహ అనే ఇద్దరి మధ్య సంభాషణలాగా చూపించారు. ఒకరు ఇబ్బంది పడుతుంటే ఇంకొకరు గైడ్ చేస్తున్నట్టు. బావుంది. మన లక్ష్యమేంటంటే ఈ స్క్రిప్ట్లోని సలహాలను విశ్లేషించి ఆఫీస్ అయినా లేక బయటైనా సులభంగా, కొంచెం ధైర్యంగా ఎలా మాట్లాడుతాం మొదలు పెట్టాలో తెలుసుకోవడం అన్నమాట. చాలా బావుంది. సరే, ముందుగా ఆఫీస్ వాతావరణం గురించి మాట్లాడదాం. అంటే మనం తెలుగులో చాలా క్యాజువల్గా ఏంటి సంగతులు అనో, లేకపోతే టిఫిన్ అయిందా అనో అలా అడిగిస్తాం. అవును, చాలా తేలిగ్గా. కానీ అదే ఆఫీసులో ఇంగ్లీష్లో అంటే కొంచెం వేరేగా ఉండాలేమో కదా. నిజమే, ప్రొఫెషనల్గా ఉండాలి కదా. అక్కడ కొంచెం ఫార్మల్గా, ఇంకా చెప్పాలంటే గౌరవంగా మొదలుపెట్టడం ముఖ్యం. ఈ స్క్రిప్ట్లో కొన్ని మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదూ. అవును. ఉదాహరణకు, కొత్త వాళ్ళని కలిశారనుకోండి, సూటిగా వెళ్ళి హాయ్, ఐ డోంట్ థింక్ వీవ్ మెట్ యట్, ఐఎమ్ మీ పేరు అని చెప్పడం చాలా క్లియర్గా ఉంటుంది. స్నేహపూర్వకంగా కూడా ఉంటుంది. అవతల వాళ్ళకి ఇబ్బందిగా అనిపించదు. అవును, అది బాగుంది. ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఇంకో సిచ్యువేషన్, ఏదైనా మీటింగ్ అయ్యింది లేదొక ప్రెజెంటేషన్, దాని తర్వాత ఎలా? అప్పుడు కూడా స్క్రిప్ట్లో చెప్పినట్టు దట్ వాజ్ ఎ గ్రేట్ సెషన్ అని మొదలుపెట్టొచ్చు. అంటే ముందు మెచ్చుకోవడం అన్నమాట. అవును, మెచ్చుకుని ఆ తర్వాత మైండ్ ఇఫ్ ఐ ఆస్క్ సంథింగ్ అని అడగడం, ఇది సంభాషణకు మంచి దారి తీస్తుంది. బావుంది. అలాగే ఇంకో మంచి పద్ధతి, ఐ జస్ట్ జాయిన్ రీసెంట్లీ, వాట్స్ యువర్ రోల్ హియర్ అని అడగడం. ఓ, కొత్తగా జాయిన్ అయినప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. కరెక్ట్. ఇది కేవలం పరిచయమే కాదు, అవతలి వాళ్ల పని గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నామని చూపిస్తుంది. లేదా వాళ్ళు హెచ్ఆర్లో ఉన్నారనుకోండి, యూర్ ఇన్ హెచ్ఆర్ రైట్, దట్ సంథింగ్ ఐడ్ లవ్ టు లెర్న్ అబౌట్ లాంటివి అడగడం. ఆసక్తి చూపించడం. అవును, ఇవి కేవలం మాటలు కలపడమే కాదు, ఒక చిన్న కనెక్షన్ ఏర్పరచడానికి హెల్ప్ చేస్తాయన్నమాట. సరే, ఇది ఆఫీస్లో. మరి ఆఫీస్ బయట, అంటే కాఫీ షాప్ లాంటి చోట్ల, అక్కడ కూడా ఇంతే ఫార్మల్గా ఉండాలా, లేక కొంచెం తేడా ఉంటుందా? అక్కడ కాస్త తేలిగ్గా ఉండొచ్చు, కానీ మర్యాద ముఖ్యం. అంటే స్క్రిప్ట్లో కూడా చెప్పారు, నేరుగా వెళ్ళి హాయ్, ఐ లైక్ యువర్ వైబ్ లాంటివంటే కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. అవును, కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది కదా. కరెక్ట్. దాని బదులు సహజంగా మొదలుపెట్టడం బెటర్. ఉదాహరణకు, ఒక ఖాళీ సీటుంది. అప్పుడు ఇస్ దిస్ సీట్ టేకెన్, మైండ్ ఇఫ్ ఐ జాయిన్ యూ అని అడగడం. చాలా సింపుల్ ఇది. సున్నితంగా ఉంటుంది. అవును, సున్నితమైన పద్ధతి. స్క్రిప్ట్లో ఇంకొన్ని బాగున్నాయి. అవతలి వాళ్ల వస్తువుల్ని మెచ్చుకోవడం. దాట్స్ అ కూల్ బ్యాగ్, వేర్ డిడ్ యు గెట్ ఇట్ అని. ఆహా, అది కూడా మంచి ఐడియా. అది సంభాషణకు మంచి స్టార్ట్ ఇస్తుంది. లేదా ఎవరైనా మనకు తెలిసిన విషయం, క్రికెట్ గురించో సినిమా గురించో మాట్లాడుతున్నారు. అప్పుడు వెళ్ళి సారీ బట్ ఐ హర్డ్ యూ మెన్షన్ క్రికెట్, బిగ్ ఫ్యాన్ హియర్ టూ అని కలవడం. ఓ, కామన్ ఇంట్రెస్ట్ అన్నమాట. అంతే, కామన్ ఇంట్రెస్ట్ ఉంటే చాలా ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. అలాగే హాయ్, దట్ కాఫీ స్మెల్స్ అమేజింగ్, ఇజ్ ఇట్ వర్త్ ట్రయింగ్? అక్కడి వాతావరణం గురించి అడగడం. అవును, అక్కడ వస్తువుల గురించి, వాతావరణం గురించి అడగడం కూడా సంభాషణను తేలికగా ప్రారంభిస్తుంది. అంటే ముఖ్య విషయమేంటంటే అవతలి వ్యక్తికి ఇబ్బంది లేకుండా, స్నేహపూర్వకంగా, గౌరవంగా ఉండాలి. నిజమే. ఈ స్క్రిప్ట్లో ఇంకో 3 ముఖ్యమైన చిట్కాలు కూడా చెప్పారు. నవ్వడం, చుట్టూ ఉన్న వాటిని గమనించడం. అవును, అబ్జర్వ్ చేయడం. మూడోది ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు అడగడం. ఈ ఓపెన్ ఎండెడ్ ప్రశ్నల గురించి కొంచెం చెప్తారా? క్లోజ్డ్కి, ఓపెన్కి తేడా ఏంటి? తప్పకుండా. అంటే క్లోజ్డ్ ఎండెడ్ ప్రశ్నకి జవాబు అవును లేదా కాదు అని సింపుల్గా వస్తుంది. ఉదాహరణకి, మీకు టీ ఇష్టమా? అవును, కాదు. అంతే. అంతే. అక్కడితో సంభాషణ ఆగిపోవచ్చు. కానీ ఓపెన్ ఎండెడ్ ప్రశ్న అలా కాదు. మీకు ఎలాంటి టీ ఇష్టం అని అడిగామనుకోండి, అప్పుడు వాళ్ళు వివరంగా చెప్పాలి. కరెక్ట్. వాళ్ల ఇష్టాలు, ఎందుకిష్టం ఇలా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు సంభాషణ కొనసాగుతుంది. ఇద్దరి మధ్య ఒక చిన్న కనెక్షన్, ఒక అండర్స్టాండింగ్ ఏర్పడుతుందన్నమాట. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కాదు, అవతలి వ్యక్తిని తెలుసుకునే ప్రయత్నం. అర్థమైంది. అంటే
ఈ చిన్న చిన్న టెక్నిక్స్ పాటిస్తే, కొంచెం ఆలోచిస్తే ఇంగ్లీష్లో సంభాషణ మొదలుపెట్టడం అంత కష్టమేమీ కాదనమాట. అస్సలు కాదు. ఆఫీస్లో అయినా బయట అయినా ఈ టెక్నిక్స్ వాడితే కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది కదా. ఖచ్చితంగా. ఇది కూడా ఒక నైపుణ్యం లాంటిదే. ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆ సంకోచం పోతుంది, సహజంగా మాట్లాడటం అలవాటవుతుంది. ఈ స్క్రిప్ట్లోని సూచనలు ఆ దిశగా ఒక మంచి ఫస్ట్ స్టెప్. అవును. సరే, మరి ముగించే ముందు వింటున్న వాళ్ళకి ఒక చిన్న ఆలోచన. చెప్పండి. గతంలో ఎప్పుడైనా ఇలాగే సంభాషణలు మొదలుపెట్టడానికి ప్రయత్నించినప్పుడు అది కొంచెం ఇబ్బందిగానో లేక సరదాగానో మారిన సందర్భాలు గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ పద్ధతులు అప్పుడు తెలిసి ఉంటే ఉపయోగపడేవా అని ఒక్కసారి ఆలోచించండి.